దానిని ఒకటి పోటీ పడిన నిగూఢ సత్యాలు దాచి ఉంచాడు. చూడండి లూకా 23:39 నుంచి 43వ వచనం వరకు నిదానించి మనము గమనించుదాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నీవు నిన్ను చూడండి నీవు ఒక్క రక్షించుకొనుము. నిమిషం ఆగండి. ఇక్కడ ఒక మాట అతను అంటూ ఉన్నాడు, నీవు క్రీస్తువు కదా. ఆ మాట ఒప్పుకున్నట్లుగానే ఉంది. ఇలాంటి మాటే పౌరుషాన్ని రెచ్చగొట్టునట్లు మరియు నీవు క్రీస్తువని నాకు తెలుసు అన్న రీతిలో వాడొకడున్నాడు కదా. వాడు కూడా నీవు క్రీస్తువైతే ఎవడు చెప్పాడు వాడికి? ఎవడు చెప్పలా. లేఖనములు వాడు ఎరిగిన వాడే. అయితే లేఖనములలో నిగూఢమైన వాటిని వాడు ఎరుగడు. అవి మర్మములై ఉన్నవి. అవి కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే తన ప్రియులైన బిడ్డలకు రివీల్ చేయగలిగినది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కొంత, అక్కడ కొంత, ఇప్పుడు కొంత, అప్పుడు కొంత రీతిలో ఆయా కాలాల, ఆయా సమయాలలో సంవత్సరాలు దాటనిచ్చి ఆది కాండము నుండి ప్రకటన వరకు అనేక సందర్భాలు, అనేక కాలాలలో విడమర్చి తెలియచేస్తూ ఆ మర్మములుగా ఉంచి ముద్రించాడు. ఈ గ్రంథమును ముద్రించుము, వాటిని నా శిష్యులకివ్వు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ రోజు దానియేలుతో కూడా అదే. దానియేలు, ఇవి కడువరి దినాలలో జరగబోయేవయ్యా. జనములకు తెలివి అధికమవుతుంది. నా ఆత్మను కడువరి దినాలలో కడువరి వర్షము వలె కుమ్మరించబోతున్నానయ్యా. నా జ్ఞానమును కలిగిన వారు ఈ నిగూఢమైన జ్ఞాన మర్మములను కలిగిన వాక్యమును చేత పట్టుకుంటారయ్యా. అట్టి కృప ఈ గ్రూపుల్లో అనుగ్రహించబడినందుకై దేవునికి స్తోత్రములు చెల్లించుకున్నాం. ఎంత జాలి గలది. ఇక్కడ వాడు కూడా అలాంటి మాట అంటున్నాడు. అంతేకాదు, కుడివైపున ఉన్న దొంగ కూడా ఇంచుమించు అలాంటి మాటే. మరి వ్యత్యాసం ఏంటి? కుడివైపు దొంగను చూసి, నేడు నీవు నాతో పరదైసులో ఉండు అన్నాడు. ఎడమ వైపు దొంగ కూడా ఆయన క్రీస్తు అని గ్రహించిన సంగతిని చూపుతూనే ఉన్నాడు. నీవు యేసయ్య శిలువ మీద నేను క్రీస్తుని అని అనలేదు కదా. అన్నట్టు ఎక్కడైనా రాయబడిందేమో వెతకండి. వీళ్లకు వీళ్ళే గ్రహించారు అంటే ఎక్కడో విన్నారు. నీవు క్రీస్తువు కదా అది గుర్తించినట్లుగా తెలియచేస్తూ ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. నిన్ను నీవు రక్షించుకొనుము. మొదటి మాట, అయ్యా నిన్ను నీవు రక్షించుకో. మమ్మును కూడా ఆయన రక్షించుకునేవాడే కదా. ఆ రోజు తోమా కూడా నేను
వేలు ఆయన గాయాలలో ఉంచితేనే నమ్ముతానన్నాడే. తోమాను ఏర్పరచుకున్న దేవుడు ఆహ్వానించాడు, గాయాలలో వేలు పెట్టి చూపాడు. తోమాను విసర్జించలేదు కదా. విసర్జించాడా? లేదండి. తోమాను విసర్జించలేదు. మరి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి అతనిని విసర్జించినట్లుగా, ఎందుకంటే పరదైకి ఇచ్చినట్లుగా లేదు కదా. కుడివైపు ఉన్న ఈ వ్యక్తికి మాత్రమే ఎందుకని ఇవ్వడం జరిగింది? ఆలోచన చేయండి. ఈ రెండవ మాటలో ఉన్న అపురూపమైన అనంతకరమైన భావాలు పరిశుద్ధాత్మ వెలుగులో మనము గుర్తించాలి. ఇప్పుడు ఇందులోని సృష్టిని ఎక్కడ చేసింది ఆధారాలను ఇచ్చాడు. ఆదామనబడిన మొదటి నరుడు ఎక్కడ చేయబడ్డాడు? భూమిని క్షిపించినప్పుడు ఏ ఏ భాగాలను ఏర్పాటు చేశాడో, ఎన్ని భాగాలుగా ఆయన ఏర్పరిచాడో, వేటిని మరుగు చేశాడో, అనేకమైనవి దాచబడిన నిగూఢాలు. రేపటి దినాన నీవు నేను పొందబోవు స్వాస్థ్యమునకు ఇవ్వబడిన ఆ రహస్యాలను కలువరి శిలువ మీద ప్రకటించాడు. ఎందుకంటే ఆనాడు మరుగు చేసిన వాటిని యేసయ్య కలువరిలో ప్రకటిస్తూ ముద్రలను విప్పి ఉన్నాడు. నేడు ముద్రలు విప్పి ఉన్నాడు. ఎందుకంటే ఇక రహస్యం అవసరం లేదు. రహస్యములు వెలుగులోనికి వస్తూ ఉన్నాయి. చీకటి వెలుగుగా మార్చబడి ఉన్నది. రహస్యములు మనకు ప్రకటించడానికి ఇక మీదట రహస్యములు ఏమిటి అంటే, ఆయన జరగబోయే పరలోకపు సత్యములు భూమి మీద ఇక అవసరము. అన్నిటినీ మర్మయుక్తముగా దాచిన దేవుడు తన ప్రియులకు మాత్రము ముద్రను విప్పుతూ ఉన్నాడు. లోకము దానిని గమనించలేదు. అక్కడే కనపడుతుంది. ఎందువల్ల ఎడమ వైపు దొంగ, అదే మాట ఇప్పుడు చదివబోతూ ఉన్నాము. ఈ మాటను, ఒక మాటను నువ్వు గుర్తిస్తూ ఉన్నావు. ఇలాంటి మాటే ఇతను అంటున్నాడు, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు కాపాడుకో, మమ్మను కూడా కూడా రక్షించమని చెప్పాను. అప్పుడు నన్నొక్కడిని రక్షించమని అనలేదే. మమ్మను కూడా. మమ్మునంటే మా ఇద్దరిని కూడా కాపాడుము అన్నాడు. కుడివైపు దొంగ ఏమన్నాడు ఇప్పుడు? రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా రెండవ విధిలో వాడు వానిని గద్దించి, నీవు ఆ అదే శిక్షలోనే ఉన్నావు గదా. దేవునికి భయపడవా? ఆ మనకైతే ఇది న్యాయమే. ఒక మాట అంటూ ఉన్నాడు, మనకిది న్యాయం. ఈ రోజున నీకు అవి న్యాయమేనని ఒప్పుకుంటున్నా. ఇక్కడకొచ్చి సాక్షికాలు చెప్పుకుంటూ, కన్నీళ్లు కారుస్తూ, నీ కష్టాలను నీవు తెలియజేసుకుంటూ, నీ బాధలను వివరిస్తూ, దేవా సహాయం చేయమంటూ ఉన్నా. నీకొక ఇబ్బంది, ఒక చేటు, ఒక నింద, ఒక అవమానం వచ్చినప్పుడు మొదట నీవు చేయవలసిన పని ఆ పాపాన్ని గుర్తించడం. రిపెంటెన్స్. అక్కడ మొదటి వాడి నోట అది రావటంలా. నాకిది న్యాయమే. తెలియక కానీ, తెలిసి కానీ, నీవు కానీ, నీ బిడ్డలు కానీ, ఎవరెవరు ఎలాగున్నారు, ఏం చేశారు, నీ వరకు నీవు ఎరిగి ఉండవచ్చు, కొన్ని ఎరగలేకపోవచ్చు.
నాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి? ఈ కష్టాలు నాకేనా? దేవుడు నాతోనే ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కొందరైతే కనిపించిన మాయోపాయాలను దర్శనాలుగా భ్రమిస్తూ ఉన్నారు. కనిపించే ఊహలలో, కనిపించే తలంపులనే దర్శనాలు, వెలుగు అని వెలుగు దూతను వారు వెలుగుగా భ్రమించే వాళ్ళు లోకంలో, ఈ గ్రూపుల్లోనైనా లోకములోనైనా పరిశీలన జరుగుకోవాలి. ప్రతిరోజు నేను కాసేపు చీకటి, కాసేపు వెలుగు చూస్తున్నానన్న వాళ్ళు లోకములో ఎందరో నాకు తారసపడ్డవాళ్ళు. ఈ రోజు దేవుని కృప రేపు బలహీన పడింది అంటే అది ఏమై ఉంది? దాని స్థితి ఏమిటి? ఒకవేళ నిజంగా దేవుని కృపయి మరుసటి సమయములో నీకది చీకటి అయిందంటే నీ తలంపులు చెడ్డవైనవా? నీ ఆలోచనలు బలహీనమవుతున్నాయా? లేక శోధకుడే నిన్ను భ్రమింపచేస్తున్నాడా? ఎప్పుడు వెలుగు వస్తుందో ఆ వెలుగు భయానికి లోను చేయదు. నిర్మలమైన పరలోకపు వెలుగు ప్రసన్నత. ఏ వెలుగు కోసం, ఏ ఆత్మ అభిషేకం కోసం నేను ప్రయాసపడుతున్నావో ఆ ఆత్మ స్వయంగా నిన్ను దర్శించిన మహాపరవశానికి నీవు లోనవ్వాలి కదా. మామూలు పరవశమాది, దేదీప్యమానమైన పరవశం. నీ హృదయాంతరంగాలు నరాలు ఆనంద పరవశం. ఆ కృప నీలో ప్రేమను నింపివేస్తుంది. ఇక నీలో బలహీనత ఎక్కడిది? నీలో శోధన క్రియ ఎక్కడిది? ఆ ప్రేమ అనబడే ఆ కృప నీలో పరిపూర్ణత ఇస్తున్నాడే, అక్కడే నిన్ను నీవు పరిశీలన చెయ్యి. క్రీస్తు వెలుగు, క్రీస్తు ప్రేమ. ఆయనలో ఉన్నానని చెప్పుకును ఆయనను చూచుచూ ఉన్నవాడు ఆయన ప్రేమను కలిగిన వాడైన ఆయన ప్రేమను కలిగిన వాడు. ఆ ప్రేమ నీవెంత అనుభవిస్తే అంత సాత్వికమైన జీవితములోనికి నీవలా వెళుతూ ఉంటావు. నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయి అంటే అవి ఎంత కాలమైనా వాటిని వదులుకోలేదు అంటే నీవింకా క్రీస్తు ప్రేమలో సంపూర్ణత చెందలేదు గనుక వాడు కుయుక్తితో నిన్ను బలహీనుణ్ణి చేస్తాడు. వాడు భార్య రూపం నోటి రూపములో రావచ్చు, బంధువుల నోటి రూపములో రావచ్చు, రక్త సంబంధీకులా లేక ఇరుగు పొరుగులా లేక నీ హృదయ తలంపులలో కూడా వాడి ముద్ర వేయవచ్చు. కనిపించిన ప్రతి మాయోపదేశము దైవోపదేశమని భ్రమలోనికి వెళ్ళవద్దు. పొరపాటునైనా గ్రహించు. ఆ రోజున వాడు అంటూ ఉన్నాడు, నీవు క్రీస్తువైతే యేసెక్కడా చెప్పలా అంటే ఎవరో వాడికి చెప్పాడు. నిన్ను నీవు రక్షించుకో అంటూనే తోటి దొంగకు సహాయకారిగా కూడా కనపడుతున్నాడు. కానీ వానిలో ఈ మనకిది న్యాయము. నేనెన్నో పొరపాట్లు చేశానయ్యా. నేనెన్నో పనులు చేశానయ్యా. ఈ రోజున నాకొక నింద అనే గాయం తగిలింది. అపవిత్రత అనే గాయం తగిలిందయ్యా. ఈ సమస్య నాకొచ్చిందయ్యా. ఆయనా నాకిది న్యాయం. నాకిది న్యాయమే. అయితే అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చువాడవయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో.
ఈ రోజున మన గ్రూపులో ఆ హృదయం ఎంతమందికి ఉంది? వేకువనే లేచి విజ్ఞాపన పూర్ణ హృదయముతో మొదట నాకిది న్యాయమే అయితే నీవు జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచే వాళ్ళ సంఖ్య 1% కూడా లేదు. పక్కనోళ్ళు మా గురించి చేస్తున్నారులే, మనం చెయ్యాల్సిన అవసరం లేదులే అని కొంత సమయము దేవునికి ఇవ్వలేని నీకు క్షమాగుణం ఎలా లభిస్తుంది? నీ నోటితో ఒప్పుకో, ఆయన ప్రభువని ఒప్పుకోమంటే అర్థమేంటి? ఏనాడైనా గమనించావా? ఆయన ప్రభువని నీ నోటితో ఒప్పుకోమన్నాడు. అంటే ప్రభువని పలకటం ఒకటేనా? అలాగైతే అన్యులు కూడా ఎంతమంది బలుగుతున్నారు. నీ ప్రభువు, ఆయన నా ప్రభువు అంటే అర్థమేంటో తెలుసా? నా రక్షకుడు. నా రక్షకుడు అంటే నా విమోచకుడు. నన్ను సజీవుల లెక్కలో జ్ఞాపకం ఉంచుకొని పరదేశకు తీసుకొని వెళ్ళువాడు. లోకానికి ఆ భాగ్యము లేదు అని నీవు అంగీకరించినట్లు దానికి సాదృశ్యమే బ్యాప్టిజం. దానికి సాదృశ్యమే నిబంధన. దానికి సాదృశ్యమే రక్షణ అనుభవాలలో నడవడం. దైవజనులు కొన్నిసార్లు అన్మ్యూట్ చేసుకోండి. ఏ మాత్రమే మీ హృదయము ఒగ్గదు. కారణం కఠినమైన హృదయము, లోక సంబంధమైన ఆ ప్రయాసలు పోవడం. స్థిరమైన మనస్సుని ఆత్మపూర్ణత అంటారు. స్థిరమైన మనస్సు రావటములా వాళ్ళే చెయ్యని వాళ్ళు ఏం చేస్తారు? ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ క్షమించమంటారు, కానీ అది గోడకు కొట్టిన బంతి. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ఎందుకంటే నీవు ప్రార్థన వారికి చేసినప్పుడు వారి గురించి నీవు చెయ్యమన్నాడు. నువ్వు ఒకరి కోసం చెయ్యమని మాత్రమే చెప్పలా, ఒకరికి ఒకరు ఒకరే చేస్తూ ఉన్నారు. ఆ ఇంటికి సమాధానమును ప్రకటించుడి, సమాధానమునకు యోగ్యమైనదైతే అది ఫలము పొందుద్ది. అనేక గృహాలు మన గ్రూపులోని సమాధాన యోగ్యత రావటమున దైవజనులు పలుసార్లు అన్న మాట, చిన్న మాట, అయ్యా నేను నాకిది న్యాయమే. ఏమిటి? నేను చేసిన పాపాలు నన్ను తరుముకొస్తున్నాయ్యా, నన్ను తరుముతున్నాయి. నేను చేసిన కాడకి అవి నన్ను వెంటాడుతున్నాయి. అది నాకు న్యాయం. కారణం నా ఒకనాటి బ్రతుకు అది. బహుశా నేను అనుకుంటాను ఈ గ్రూపులో వాళ్ళు రాలేని వాళ్ళు పరిశుద్ధులు, పరిపూర్ణులేమో. అందుకే వాళ్ళకి అవసరము లేదేమో. వాళ్ళు ప్రార్థన తమ పెదవులతోటి, హృదయాలతోటి ఆయన నా రక్షకుడే, నా ప్రభువు అని ఒప్పుకోవలసిన అవసరము లేని శరూపులు, కెరాపులు సమానులేమో అని నేను ఊహిస్తుంటాను అప్పుడప్పుడు. బ్రతిమెలాడుతున్నాడు అక్కడ దైవజనుడు బ్రతిమెలాడు హృదయాలు గటల. కానీ రోగాలు, బాధలు కలిగినప్పుడు ఇవే వ్యక్తులు ప్రార్థనకు వస్తారు. అదేమిటో ఆశ్చర్యం అని నేను ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను. ఒప్పుకునే మనస్సే లేనప్పుడు స్వస్థత పొందు మనస్సు నీకు ఎలా సాధ్యమవుతుంది? ఇక మీదట మనము అదుగో ఆయన ప్రభువు అని ఒప్పుకుందాం. ఆ ఒప్పుకున్నప్పుడు ఆయన నీ రక్షకుడని ఒప్పుకుంటున్నావు.
ఆయన నీవు రక్షకుడు అని ఆయనను ఒప్పుకున్నప్పుడు రక్షకుడు చేసే పని నీ పాప విమోచన. నీ నోటితో పలకనంత కాలం, ఒప్పుకొననంత కాలము నీ పాపము పేరకపోద్దేమో. చాలా మంది అంటారు, అయ్యా నోటితోనే పలకాలా, హృదయములో ఉంటే చాలదా? నీ హృదయములో ఉన్న దాని నుంచే నీ నోరు మాట్లాడు. నీ దేహము దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయము. అది పరిశుద్ధమైనది. దేవునికి నివాసయోగ్యము. అరికాలు నుండి చిటికెన వేలు నుంచి నడినెత్తి వరకు కాస్తంత పరిశుద్ధత లోపిస్తే, ఒక చర్మము మీద ఒక చిన్న పుండు పుడితే దానిని నీవు ఎంత ప్రయాసపడతావు? నీ దేహమంతా పరిపూర్ణత ఉండి తీరాలి. అందులో ప్రాముఖ్యమైనది నోరు. ఈ నోటితో నీవు స్తుతించలేవు. ఈ నోటిని తెరవలేనప్పుడు, ఈ నోటితో ముందుగా నీవు ఒప్పుకోలేనప్పుడు, నీకు పడుతున్న కష్టాలున్నాయే, నీకు న్యాయమే. ఎందుకంటే పిల్లలు లేస్తారని, నిద్రపోయే వారికి భంగమవుతుందని, డిస్టర్బెన్స్ ఎందుకని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. కానీ నిన్నేమంటున్నాడో దేవుడు తెలుసా? సోమరి, ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. చీమ ఒక్కటే వెళ్ళదు, చీమతో పాటు అనేక చీమలు వెళుతున్నాయి. నీ చీమలలో ఒక చీమ, ఉదాహరణ నీ భర్త, నీ బిడ్డలు. ఎంత అవకాశం ఉంటే అవకాశం ఉన్నంత వరకు ధైర్యముగా ఆ పని చెయ్యటం వీలు లేక వాళ్ళ పాటికి వాళ్ళని విడిచిపెట్టి నీవొక్కరివే కనీసం ఆయనను వేడుకోలేక పెట్టి ఇంటి వెళ్తావా? కొద్ది సమయం దేవునికి ఇవ్వని. ఆ రోజు శిలువ మీద ఆ మాటలలో భావము స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నాడు. మనకిది న్యాయం. ఈ రోజున నీవు పడుతున్న బాధలను గురించి నీవు అనుకో, నాకిది న్యాయం. ఇక న్యాయమే అన్నప్పుడు తిరిగి ఏం చేయాలి? ఆయన యొద్దకు నీ నోటిని కాచుకో, కాచుకో. నీ హృదయాన్ని పట్టుకొని, నోటిని కాచుకొని, క్లుప్తముగా నీ మాటలుంచుకొని, అయ్యా నన్ను క్షమించు. నీ రాజ్యముతో నీ వస్తున్నా, నీ రాజ్యముతో నీ వస్తూ ఉన్నావు. ఇక్కడే కాదు, అనేక సంఘాలలో కాపరి గమనించలే. అనేక సంఘాలలో యాంత్రికమైన పాట, యాంత్రికమైన స్థుతులు, యాంత్రికం. హృదయ తృప్తిగా నీవు గంభీరమైన హృదయముతోటి నీవు స్తుతించే క్రమము అంతరిస్తుంది. కడువరి కాలాల అందరూ స్వస్థతల కార్యాలను వెతుకుతూనే ఉన్నారు, కానీ దేవునిలో నీవేమై ఉన్నావు అనేది ఎతకడం సాధ్యమే కావడంలా. సేవకులు మన మధ్యలోనే ఉన్నారు. ఒక్కసారి చూడండి, ఆ చప్పట్లు కొట్టే తీరు, ఆ స్తుతించే తీరు నీవెప్పుడైనా గమనించాను? పూర్ణ మనస్సు, పూర్ణ మనస్సు అంటే సిద్ధపడు. రాయి శత్రువు మీద వెయ్యడానికి ఒడిసెల కంపల్సరీ ఉండాల్సిందే. ఒడిసెల తొలగిపోతే, ఒడిసెల చిల్లులు పడితే రాయి వెళ్ళదు, గమ్యానికి చేరదు. నీ చిత్తమంతా ఏకాగ్రతతో నీవు దేవుని ఇంట్లోనికి నేను ఈ సమయంలో వచ్చాను, ఈ వెబ్లోకి వచ్చావు అంటే అర్థమేంటి? దేవుని ఇల్లు ఇది. ఆత్మ సంబంధమైన ఈ ఈ ఇంట్లోకి నీ వచ్చావు. ఇది నా ఇల్లు కాదు. కొంత సమయము ఆయన సన్నిధిలో నేనున్నాను గనుక నేను వెరవను, ఒప్పుకోవాలి. పూర్ణ మనస్సు చిత్తముతో ఒప్పుకో. ఆ రోజు నా దొంగ చేసింది అదే.
మనకిది న్యాయమే అని మొదట ఒప్పుకున్నాడు. మనం తరువాత మనము చేసిన వాటి తగిన ఫలము పొందుచున్నాము గాని ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన ప్రభువు అని నీ ఒప్పుకున్నప్పుడు ఆయన ఏ పాపము చేయనివాడు, ఆయన పరిశుద్ధుడు కనుక నీ పాపములను పరిహరించువాడని ఆనాడే పేతురు ద్వారా దేవుడు పలికించి అపోస్తలుని ద్వారా 2 చోట్ల రాయి యేసు రక్తము నీ పాపములను పరిహరిస్తుంది. ఆయన పరిశుద్ధుడు అనే సత్యము నీ నోటితో నీవు పూర్ణ మనస్సుతోటి ఒప్పుకునే స్థితి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆయనను చూచి యేసు ఆ తరువాతనే ఆయనను చూడగలవు నీవు. అప్పటి వరకు నీలో ఉన్న అతిశయాలు పోవు. నీలో ఉన్న గర్వ హృదయము పొందు. రిపెంటెన్స్. ప్రభు ఈరోజు కాదు, మత్తయి సువార్తలో అప్పుడే చెప్పాడు, నీవు బలిపీఠము యొద్ద ఉన్నప్పుడు నీ ప్రతివాది యొక్క దోషము నీకు జ్ఞాపకము చేసిన వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి నీ అర్పణము నేను స్వీకరించడములా వాడు స్వీకరిస్తున్నాడేమో చూసు. నీ ప్రతివాది యొద్దకు వెళ్ళి మొదట రిపెంట్, సమాధానపడు. అడుగు. ఒక మానవుణ్ణి అడగమన్నప్పుడు నీవు చేసిన ఒక అపవిత్రమైన మాట కానీ క్రియ కానీ అది మానవునికి దేవునికి. ఆ రోజు 2 కుమారులలో తప్పిపోయిన కుమారుడు తండ్రి, నేను నీకును పరలోకమందున్న తండ్రి దేవునికి విరోధంగా చేశానని ఒప్పుకుంటున్నాడు. ఒక మనిషిని సృజించిన దేవుడు అతనికి దేహమును ఆత్మను రెండింటినీ పెట్టి ఉన్నాడు. నువ్వు శరీరముతో చేసిన ప్రతి క్రియ యొక్క ఫలితము ఆత్మ శరీరము కూడా ఆ ఫలము పొందకమా. నీ మాట చిక్కము కట్టినదై ఉండాలి. అది క్రీస్తు యేసుతో నింపబడి ఉండాలి. మూయబడిన ఉద్యానవనమై ఉండాలి. ఆయన నీ సువాసనను వ్యాఖ్యానించాలి. ఇది మానేసి నోటికొచ్చినది ప్రవచనం, కంటికి కనిపించినది దర్శనముగా ఉన్నావు అంటే అది ఎక్కడ నుంచి వచ్చింది, ఎవడు చేసిన? అందుకనే మీరు కొన్ని మీలో మనలో కొందరు ఇచ్చిన దర్శనాలకు దైవజనులు ప్రార్థన చేయండి అని పక్కన పెట్టేస్తారు. కారణం ఆ దర్శనమా లేక అది మరి నీ ఊహనా లేక సాతాను పుట్టించిన భ్రమ. కానీ నీవు మాత్రం అది అనుకుంటున్నావు. కారణం నీవది కాదు అని నీవు లోతుగా ఆలోచన చేస్తే నీకు తెలుస్తుంది. అవి దైవ దర్శనాలు కావు, పగటి కలలే అని ఎలా తెలుస్తుందంటే నీలో ఇంకా ఆవేశం, నీలో లోక సంబంధమైన స్వభావము, నీలో కోపం, కక్ష ఇలాంటివి లోకానుసారమైనవి ఉన్నాయి. గంప నిండా అవే పురుగుల వలె ఉన్నాయి. అవి మీ హృదయములో, మానవ హృదయములో అవి తిష్ట వేసినంత పొందేవి ఏ దర్శనాలు యోచన చేయి. దేవుడు పాపుల యొద్ద నివాసం ఉండడు. యోబు గ్రంథమే స్పష్టం చేస్తుంది కదా. సమూయేలును ప్రకటిస్తూ వచ్చాడు. పాప స్వభావము అంటే పాపమొక్కటే కాదు, అపవిత్రమైనవి ఏదైనాను నీ ఇంట ఉంచుకొని నేను భక్తుడను అని నీవెవరైనా నేనైనా అనుకుంటే అది వరకు వ్యర్థమే. మొదట ఒప్పుకోవడం, తెలుసుకోవడము, ఒప్పుకోవడము, ఆ తర్వాతనే యేసుని చూస్తూ యేసుని చూచే భాగ్యము అప్పుడుంటది.
అప్పటి వరకు ప్రియమైన దైవజనమా, నువ్వు భ్రమలో ఉన్నావనే సత్యమును గ్రహించు మొదట. నువ్వేమైనా అనుకో, ఇది సత్యం. ఎందుకంటే నేను పలు చోట్ల వెళుతూ ఉంటాను కదా, దర్శనాలు అని వాళ్ళు చెబుతుంటారు. భాషలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయక ముందు వారు అలా అవుతున్నారు. ప్రార్థన ప్రారంభించి వారిని తాకన కూడా అవసరం లేదు. యేసు నాయనా అనగానే దురాత్మలు పట్టి పొర్లాడుతుంది. ఏమైంది ఆ జీవితం? నిర్మలమైన ప్రేమ నీలో ఉన్ననాడు ఇక పొరపాటుకి, తొందరపాటుకి అవకాశం ఉండదు. ఒకవేళ తొందరపాటు జరిగిన మనస్సు పశ్చాత్తాపానికి లోనవుతుంది. అది నీ జీవితానికి గుర్తు. హలో. సమాధానం భార్య భర్తల మధ్య. ఎందుకంటే వాడు పొగ పెడతాడేమో, ఏ ఒక్కరైనా తగ్గి తీరాల్సింది. అన్నదమ్ముళ్ళు, బంధువులు, స్నేహితుల మధ్య అకారణమైన నిందలు నీ మీద వేస్తే సహించు. సమయము రాకమానదు. దేవుడు వారి హృదయాలు తెరుస్తాడు. సంఘములో విశ్వాసుల మధ్య జాగ్రత్త. ఆ బంధము అపురూపమైనది. అహరోను గడ్డముల మీద నుంచి ప్రవహించు తైలమది, పరిమళ సువాసన పోగొట్టుకో. కుడి వైపున దొంగకి, ఎడమ వైపున ఉన్న దొంగకి వ్యత్యాసం కనపడుతుంది. అతని ద్వారా వ్యత్యాసం కనపడుతూనే ఉంది. మొదట తనను తాను ఒప్పుకుంటున్నాడు. ఆ తరువాత అదుగో ఆయన ప్రభువు అని గుర్తించాడు. ఆయన నా ప్రభువు. స్తుతి, స్తుతి, స్తుతి. ఆయనను చూచి ప్రజలను బ్రతిమిలాడుతుంటే ఒక 4, 5, 10 మంది ఓపెన్ చేశారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఇక. దైవజనుల ఇళ్లలో నుంచి కూడా స్తుతులు ఒకరి ఇద్దరికి ఉంటే ఒకరు కూడా పలికే పరిస్థితి కనపడదు. నీ పెదవుల స్తుతి ఆయన చూడాలి. నీ హృదయాంతరంగములన్నీ ఆయనకు మాలికగా ఉంటాయి. సమర్పణ. ఆ తరువాత ఆ 2 దాటిన తరువాత మాత్రం ఆయనను చూస్తుంది. ప్రభువా, ఎంత కమ్మని మాట. లోకములో అనేకులు పలకలేని మాట. అందరూ నోటి మాటతో యేసుక్రీస్తు ప్రభువు అనగలరు గాని, నా ప్రభువు అని గుర్తించిన వ్యక్తి, అది ప్రత్యేకమైన వ్యక్తి. అది మన గ్రూపులో ఉన్నారు అనేకులు గనక, ఇందుకు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆమేన్. నా ప్రభువు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు, అంటే అతని హృదయము తిరుగదు. అతని హృదయం ఎప్పుడైతే ఆయన నా ప్రభువు అని హృదయముతోనూ నోటితోనూ స్థిరపరుచుకున్నాడో, ఇంకొక జీవితము ఇక లేదక్కడ. ఇంకొక జీవితం అక్కడ లేదు. ఇంకొంత సమయానికి అతనిని చంపబోతూ ఉన్నారు. అది రాత్రి కాకమునుపే. శవము రాత్రి మీద ఉండటానికి లేదు. సిలువ మీద రాత్రి జామున ఉన్నవాడు దేవునికిని నరుడికిని శాపగ్రస్తుడని నిర్గమానం చెప్పబడినట్లు, మోషే ద్వారా లేఖన ఆధారాలను బట్టి వారు దాన్ని పాటిస్తారు. ఆ శాపము వారు కూడా పొందుతారేమోననే భయముతోటేమో వారు సిలువ మీద, మ్రాను మీద వేలాడబడు వాడు శాపగ్రస్తుడు. ఆ శాపము ఇక అంతటితో ముగించి అది సాయంకాలము చీకటి సంధ్య వేళకు వానిని దించాలి. వారు ఆ ఇద్దరు దొంగల కాళ్లను విరగగొట్టారు, మోకాలు పైభాగం. ప్రియ దైవజనమా, ఇది ఆ దొంగకు తెలుసు. ఇంకొద్ది సేపటిలో సాయంకాలం అవుతూ ఉంది. మాకు మరణాలు తథ్యమైతే దేవుడు అతని హృదయాన్ని తెరవగానే, అయ్యో నీకొక రాజ్యం ఉన్నదని నేను విన్న మాట నిజము. నీలో ఏ పాపము లేదు గనుక ఇది స్థిరము.
ఆ రాజ్యములో నన్ను ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఇక్కడ మొదటి వాని పేరు ఇతనెత్తటం లేదు చూడండి. ఇతనెత్తటంలా, అతగాడు ఇద్దరిని, పాపి తనతో ఆగదా పాపం, వాడుంటాడు కదా, ఈ ఒక పాపిని తోడు చేస్తుంటాడు, ఆవలింతకు తోడు తుమ్ముకు తోడులాగా. రక్షణ పొందువాడు కూడా శత్రువైన పాపిని గమనించడిక. మీ ఇంట్లో బలహీనులు ఉన్నారు అంటే రాకడ సమయములో, ఆయన జ్ఞాపకము చేసుకున్న సమయములో ఈ పాపి ప్రభువుకు జ్ఞాపకము రాడు. పరిశుద్ధులమైన మనము మాత్రమే రమ్మని పిలిచినప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తాం. మనం జ్ఞాపకానికి వచ్చేది అప్పుడే. మిగిలిన వాళ్ళు విడవబడు వాళ్ళే. మిగిలిన వాళ్ళు నీ ఇంట్లో ఉన్నట్లయితే ఈ ఊపిరి ఉండగానే, ఈ ఊపిరి ఉండగానే నీవు ప్రయాసపడు. నీ భారము ఆయన మీద వేయి. నీ కుటుంబము కోసము ప్రయాసపడు. నీ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు ప్రయాసము పడలేదు అంటే ఒక దినాన నీ కుటుంబములో నీవు మమకారముతో పెంచిన నీ బిడ్డలను నీవే నీకు నీవుగా వదులుకుంటున్నావు. ఎప్పుడైతే రిపెంటెన్స్ వచ్చిందో వెనువెంటనే ప్రభు అంటున్నాడు, అయ్యా నీ రాజ్యముతో నీ వచ్చునప్పుడు మమ్మను జ్ఞాపకం చేసుకోమని అనలేదు. నన్ను ఆ రోజు జ్ఞాపకం కూడా ఆ రోజు కూడా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయములో ఇవి మాకు మీకు చాలవేమో. ఆ బుద్ధి గల కన్యక నీవు, బుద్ధి లేని కన్యక నీ ఎంట ఉండు మరి ఒకరేమో, నా ఎంటనున్న మరి ఒకరేమో క్రీస్తు రక్తములో కడగబడిన ఆ రక్తపు విలువలో వారు జీవించని వారేమో, బద్ధకస్తులేమో, స్తుతులు చెల్లించని వారేమో, ప్రార్థన పూర్ణ హృదయముతో చెల్లించని వారేమో, ఆయనను చూచాను అనే భ్రమలో ఉండి చూడలేని వారేమో, వాడిని చూస్తున్న వారేమో, వాడు చూస్తున్న వారు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? వచ్చిన దర్శనాలు నిర్మలమైన ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయా? రంగురంగుల దీపాలను చూపిస్తూ ఉందా? నీకొచ్చిన కాంతి కళ్ళ ముందు కాదు, ఆ కాంతి వలన నీ హృదయ తలంపులలో కలిగిన ఆ కలయిక ఏమిటి? నీ హృదయాంతరంగాలలో నీవు ఆ వెలుగును చూచినప్పుడు ఆ వెలుగు నీలో కలుగ చేసిన తన్మయత్వం ఏమిటి? ఇది నీవు గుర్తించు. అప్పుడు నీవు పొందినదేమిటో, నీవిన్నాళ్ళు పొందుతున్నదేమిటో నీవు గుర్తించగలవు. ఒక దినము పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ సమస్తమైన వాటిని మనము ఈ ప్రకటన గ్రంథము ద్వారా చూడగలుగుతూ ఉన్నాము, చూస్తూనే ఉన్నాము, లేఖనాధారాలు. అతడంటూ ఉన్నాడు, అయ్యా వాడు మొదటి వాడు చెప్పినట్లు మమ్ములను కూడా అనడము లేదు, కలుపుకోవడంలా, నన్ను జ్ఞాపకము చేసుకోయా. అదేంటి, మొదటోడికి ప్రేమ ఎక్కువ కనపడుతున్నట్లుగా ఉన్నది కదా, మరి రెండో వాడు ఆ మాట అన్నాడేంటి? మీరంతా చదివిన వారే, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇక అటువైపు ఇక వెళ్ళదలుచుకోలేదు. అప్పుడు ప్రభు ఒక కమ్మని మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నిశ్చయముగా నీతో ఒక మాట చెబుతున్నాను. ఆ బిడ్డా, నీవు నీలో వచ్చిన పరివర్తన తేజరిల్లుతుంది. నీ హృదయము పరమానంద భరితమైపోయింది. మరణ భయము నీకు తప్పిపోయింది.
చూడండి, ఇంతట్లో మొదటి వాడు శరీర మరణమును గురించి తప్పించబడినట్లు అతడు అడుగుతూ ఉన్నాడు. రెండవ వాడు అడుగుతున్నాడు, ఈ మరణమునకు నేను యోగ్యుడనే. న్యాయమే ఇది మరి. రోజు కాకపోతే రేపైనా, ఈ రోజు కాకపోతే రేపైనా మరణం అనేది మానవునికి తప్పదు. ఎంతమంది బాల్యంలో చచ్చిపోతున్నారు, గర్భములో ఉండగానే చనిపోతున్నారు, పుట్టిన తర్వాత చనిపోతున్నారు, యవ్వనులైపోయి పాడు పనులకు చనిపోతూ ఉన్నారు. మరికొందరు చంపబడుతూ ఉన్నారు. కొంతమంది ఆయుష్ తీరక ముందే మరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మరణాన్ని కోరి, చావుని కోరి తెచ్చుకునేవాళ్ళు. మరి కొంతమంది వృద్ధాప్య మరణము పలు రకాలుగా వెంబడిస్తుంది. కానీ విశ్వాసికి ఏ మరణ భయం అనేది ఉండదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు తన కాంతిని నింపినప్పుడు ఆ ప్రేమ నీలో పరిపూర్ణత చెందుతూ ఉన్నది. నీకు నీవుగా మరణాన్ని బదరవు, కోరవు. నీకు నీవుగా ఒకవేళ కోరినా వెళ్ళాలని ఉన్నది అనగలవు, కానీ తీసుకోయా అని అనగగలవు, కానీ మరణము చస్తే బాగుండు అని మరణాన్ని పిలవవు. అంటే ఇంకా నీవింకను లోక సంబంధమైనవి ఎక్కడో పోవటం లేదు గనక వాటిని పంపే ప్రయత్నం మొదట చెయ్యి. అక్కడ కాసేపట్లో ఇంకా చావు వస్తుందని తెలిసిన ఆ వ్యక్తి హృదయము తెరవబడింది. అతని మనోనేత్రాలు వెలిగించబడ్డవి. అతను అంటూ ఉన్నాడు, అయ్యా, నీవు నీ రాజ్యముతో వస్తానన్నావే, ఎప్పుడు? ఇప్పుడు కాదు, ఒక క్షణములో నీ వస్తానన్నావే. అప్పుడు ఇక ఈ చావు నన్నేమీ చెయ్యజాలదు. ఎందుకంటే నేను నిన్ను చూస్తూ ఉన్నాను అంటే నీలో ఉన్న పరిపూర్ణత నా కన్నులకు, నా హృదయానికి అర్థమైతుంది, గ్రహిస్తున్నానయ్యా అంటున్నాడు. ఆ మాటలలో భావం, ఆయనను చూచువాడు, ఆయనతో నడుచువాడు ఎన్నటికీ మరణించన్నా ఆ మరణము నుంచి పునరుద్ధాన భాగ్యాన్ని పొందుకుంటాడు. ఇంకా నీవే ఆలోచనలలో ఉన్నావు, నీవింకా లోక సంబంధమైన క్షణికావేశాలు ఉన్నా, నీవు కోపతాపాలలో ఉన్నా, నా బిడ్డలకు నువ్వేం పెట్టావని భార్య భర్తలను అడిగినా, భర్త తన స్థాయిని తప్పి బిహేవ్ చేసినా, ఇవన్నీ లోకములో ఎక్కడో నీకింకా ముళ్ళు ఉంది లేదని నీవు భ్రమపడుతూ దర్శనాలు చూసుకుంటా కూర్చున్నావు. ఆలోచన చెయ్యి. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా చెబుతున్నాడు ఈ రోజున. సూటిగానే ఈ భూ సంబంధమైంది ఇంకా నీలో ఎంత పెట్టుకొని, నేను పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాల్ని, భాషలు మాట్లాడుతాను, దర్శనాలు చూస్తున్నాను అంటే ఆ దర్శనం ఏమైందో ఆలోచన. అది పోవాలి. నీలో నాలో సంపూర్ణమైన సిద్ధి కలుగాలి. నిర్మలత్వము, యేసును చూచి గడియ. ఈ రోజున నీవు మహిమలో నీవు చూస్తూ ఉన్నావు, అర్థములో చూచినట్లు చూస్తూ ఉన్నావు. ఒకవేళ నీవు నేను ప్రార్థన చేస్తే విడుదల రావచ్చు. ఆయన ఆలకించే దేవుడు, తన ప్రజలను ప్రేమించేవాడు, ఆయన మన మొర వినేటటువంటి దేవుడు, మనలను చూచే దేవుడు, మన ద్వారా దేవుడు అద్భుతాలు చేసుకుంటాడు. ఎందుకంటే సంఘము ఆయన శరీరము, ఆయన అవయవాలలో ఒక్కొక్క అవయవము, అందులో నీ స్థాయి ఏమి ఉంటది. ఈ సంఘమైన శరీరము అవయవములన్నీ శుద్ధిగా ఉండాలి గనక నేను ఒక పాత్రని కానీ నేనేమై ఉన్నాను, గతములో ఉన్న నేను ఇప్పుడు ఏమై ఉన్నాను. నేను వెళ్ళాలి, నన్ను జ్ఞాపకం చేసి
నాకిది న్యాయమే. ప్రభువా అన్న ఆ నోటి ఒప్పందము హృదయాంతరంగాలలో నుంచి వచ్చినది. అక్కడున్న సైనికులు ఏ ఒక్కరు పలికినా అది నోటి మాటయే, హృదయాంతరంగములలో నుంచి నా ప్రభువు యాక్సెప్టెన్స్, నా ప్రభువా నన్ను జ్ఞాపకం చే. యేసు తన వారిని ప్రేమించనని లేఖనమే తెలియచేస్తూ ఉంది. దేవుడు లోకమును ప్రేమించెను. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి ఒక ఆయనను అక్కడికి పంపి ఉన్నాడు. ఆయన యందు ఆయనను చూచి ఆయనతో నడిచిన వారికి నిత్య జీవము అన్న. ఆయనను కలిగిన మనము ఆయనను చూచువారు, ఆయనను చూచి నిత్య జీవం. నీవు చూడాలి అంటే ఈ నేత్రములు కాదు, మనోనేత్రాలు కాదు. ఈ నేత్రాలతో చూచే వాళ్ళు లోకమంతా ఉన్నారు. అందుకని వారి నోట కూడా యేసుక్రీస్తు ప్రభువు అని పలుకుతాడు. కానీ మనోనేత్రాలు వెలిగించ. నీ హృదయాంతరంగాలలో అమ్మో ఈయన నా ప్రభువు, నా ప్రభు అంటే నా రక్షకుడు, నా రక్షకుడు అంటే నా విమోచకుడు, నా విమోచకుడు ఒక దినము రాబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయన నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు, మమ్ములను కాదు నన్ను. ప్రతి కుటుంబములో నలుగురు, ఆరుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు కనపడతారు. అట్టి వారు మాత్రం నన్ను నన్ను ఎవరికి వారు నన్ను అన్న రీతిలో ఒక్కొక్కరిని పోగు చేసు. మీరు వెళ్ళుడి, సమస్త జనమునకు ప్రకటించుడి, శిష్యులనుగా తయారు చేయి. ఎప్పుడైతే అతని హృదయము తెరువబడిందో అతడు యేసుని చూస్తూ ఉన్నాడు. యేసు ద్వారా ఆ మహిమను పొందుతున్నాడు. ఆయన క్రీస్తు అని గమనించేశాడు. ఎప్పుడు అతని హృదయము తెరవబడిందో, అతని మనోనేత్రాలు తెరవబడ్డాయో, ఆయన నిజ స్వరూపుడైన క్రీస్తై ఉన్నాడు. ఆయన లోకరక్షకుడై ఉన్నాడు. ఆయన పాప విమోచకుడై ఉన్నాడు గనుక ఆయన ఒక దినము రాబోతుంది. ఆయన ఒక దినము రాబోతూ ఉన్నాడు కనుక నన్ను జ్ఞాపకము చేసుకోమని అడుగుతూ ఉన్నాను. జ్ఞాపకము చేసుకున్న సిద్ధ మనస్సు కలిగిన నమ్ముతున్నాడు. అయ్యా జ్ఞాపకం చేసుకో, ఈ మరణం ఇక నాకు అవసరము, నాకు ఏమాత్రము గుర్తింపు అవసరం లేదయ్యా, నేను కాసేపటికి చచ్చిపోతానయ్యా. అతడు బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము అక్కడ తీసుకు దిగొచ్చి శరీర బాప్తిస్మము కాదక్కడ. శరీర బాప్తిస్మము అవకాశము లేదు గనక ఇదిగో నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో దేవుడు ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క క్రమములో మార్చుకుంటున్నది. మనము యోగక్షేమమును పొందాలి. బాప్తిస్మము విషయములో నీ స్థితిగతులను ఎరిగినవాడు. మరణమునకు సమయం. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? కొందరు తెలివిగల దైవజనులు, మొన్న ఒక పాస్టర్ గారు ఇక్కడే దొనపొండని వాళ్ళు ఎంత చెప్పినా రాలేదంట. చచ్చిపోయాడు ముసలోడు. చచ్చిపోతా ఎస్ఐ గొప్ప దేవుడు. ఈ పాస్టర్ గారు పోయి క్రైస్తవ ఆచారాలలో పట్టించాడు. మొన్న ఆదివారం నేను మీ ముందు ఉదాహరిస్తాను. ఏమండి, నాకు తెలిసి నేను ఒక మాట అడిగాయా, మరి బాప్తిసం తీసుకున్నాడా? తీసుకోలేదు కానీ, అమ్మగారు అంటుంది తీసుకోలేదు కానీ నమ్ముకున్నాడండి. నమ్మాడా? చర్చికి వెళ్ళాడా? హృదయంలో యేసయ్య గొప్పోడని నమ్మాడు. యేసే దేవుడు ప్రతి మాటతో అన్నాడండి. ఆహా, మరి ఇప్పుడు ఎట్ట బారేశారు? మరి అడిగారు కదండి క్రైస్తవ సంప్రదాయం. పోతాడా? ఎవరు ఏం పలకట్లా, పోతాడా? వెళ్ళడు. చెప్తూ
నేను అన్నాను సరదాగా, పాస్టర్ గారు మన పాస్టర్ గారేగా, తుమ్మ చెట్టు, యాప చెట్టు, రేగి చెట్టు పెట్టుకోండి. ఇక వాడు మీ ఇంటి ముందు నుంచి ఎప్పుడు మిమ్మల్ని తొంగి చూస్తాడు, బాప్తీసం ఇచ్చావు, లేకపోతే అది వాళ్ళ కొంపల వైపు వాళ్ళ ఇంటి ముందు నాటుకోండి. ఇక ఆయన సిగ్గుపడి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నమ్మానండి. యేసయ్య గొప్ప దేవుడండి. బాప్తీసం తీసుకొని చూద్దామండి అని మరణించిన వాళ్ళు యేసు క్రీస్తు దేవుడని తెలుసుకొని కూడా అంగీకరించలేని వాడు, చచ్చిన వాడు కొనిపోబడకుండా దయ్యమై తిరుగుతున్నాడని అర్థం. ఇక చచ్చాక వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు, ఇష్టమైన వాళ్ళు ఉంటారే, ఎందుకంటే వారు హృదయముతో అంగీకరించలేదు. వారు హృదయముతో అంగీకరించలేదు. వారు ఆత్మ బాప్తిస్మము కూడా స్వీకరించలేదు. బ్రతి ఉన్నప్పుడే, ఈ జీవితం ఉన్నప్పుడే నీవు ఒక ప్రయోజనంలో ఉంచబడిన సాధనం అవ్వాలి. నీవు సాధనం అవ్వాలి. ఆ సాధనముగా నిన్ను పెట్టిన దేవుడు రక్షించబడిన నిన్ను సాధనాన్ని చేశాడు. ఆ రక్షణ లేని జీవితాలను కాచి కాపాడమన్నాడు. అలా కాని నాడు ఒక క్షణము రాబోతూ ఉన్నది. తండ్రి, ప్రభువా, నీవు నన్ను తీసుకో అనే సందర్భమే ఎదురవుంది. మమ్ములను కాపాడనే పదవిక దొరకదు. మొదటి వాడు అంటున్నాడు భూమి మీద బ్రతుకొని, రెండవ వాడు అంటున్నాడు భూమి మీదది కాదు, అది పరమందు ఉన్నది. అది నాకును నీకును ఈ నూనె చాలదు. ఈ నూనె నీదే, నా నూనె నాది. ఇప్పుడు ఆ క్షణము కోసం ఎదురు చూచిన నాడు ఆయన ముఖ దర్శనము జరుగుతుంది. నిర్మలమైన ఆ కృప నీవు పొందుకుంటావు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ అపురూపమైన మాట ఇక్కడ వస్తుంది. నేనే, నీవు నాతో పరదేశులో ఉండు అని నిశ్చయముగా చెప్పొచ్చు. ఇవి సువార్తలో కమ్మని మాటలు ఒకవైపు ఉన్నవి కదా, మరి ఒక వైపు మరుగు చేయబడిన పరదేశు ఏమై ఉంది, అది ఎక్కడుంది, దాని ప్రదేశము భూమి మీద ఎక్కడ పెట్టాడు, ఆత్మ సంబంధమైన పరదేశం ఎక్కడ ఉంచాడు, దాని స్థితిగతులు ఆధారాలతో సృష్టి క్రమం ఏ ఊరులో జరిగింది, నరుడిని ఆదామును దేవుడు చేసినప్పుడు ఏ ఊర్లో చేశాడు, ఆ ఊరి పేర్లు గడియలతో సహా, లేక ఆ పట్టణ గడియలతో సహా నీవు నేను ధ్యానించబోతూ ఉన్నాము. రేపటి సోమవారము ప్రభువు చిత్తమైతే ఆ ఏదేను లేక ఆ పరదేశు లేక ఆ పరలోక గవిని, ఆ ద్వారము సమస్తమును మనము ధ్యానించుదాం. నిగూఢమైన సత్యముకై మనము సిద్ధమగుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి హృదయములో తెరవబడి నా ప్రభువు అనే తలంపు స్థిరపరుచుకుని ఆయన ముఖ దర్శనము ప్రతి దినము చేయుదుము గాక. హల్లెలూయా.